హాయ్ అండి. ఈరోజు నేను లేయర్స్ హ్యాండ్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా కింద 1 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్కి వదిలి మిగిలిన హ్యాండ్ హైట్ మార్క్ చేసుకోవాలండి. పైన 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు చూసుకుని మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ నాకు 8 మీద వచ్చింది కాబట్టి 3.25 పెట్టుకుని డౌన్ పెట్టుకుని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నానండి. దానికి మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాను. అక్కడ క్రాస్గా 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకున్నానండి. దాన్ని బట్టి హ్యాండ్ రౌండ్ తీసుకున్నాను. తర్వాత దాన్ని స్ట్రైట్ లైన్ తీసుకుని అక్కడ 1/2 ఇంచ్ డౌన్తో ఒక మార్క్ చేసుకున్నాను. అది మనకి లోతు పార్ట్కి వస్తుందండి. అదిగోండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చీరలోని కింద ఒక అంచు మొత్తం తీసుకున్నానండి. పైన కింద అంచు వచ్చిన వాటికి ఈ హ్యాండ్ మోడల్ బాగుంటుందండి. పైన అంచు అంతా ఒక హ్యాండ్కి, కింద అంచు అంతా ఒక హ్యాండ్కి అలా సరిపోతుందండి. ఖర్చు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఒక 1 ఇంచు కుట్టుకుని అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. అదిగోండి వీడియోలు చూపించినట్టు పెద్దవి కుదిరితే పెద్దవి, చిన్నవి కుదిరితే చిన్నవి పెట్టుకుంటూ రండి. నేను 1/2 ఇంచ్ ప్లీట్స్ పెడుతున్నానండి ఇక్కడ. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక 3 ఇంచులు ప్లెయిన్గా కుట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్నాం కదండి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ కూడా కుట్టుకోకుండా వదిలేయాలండి. ఇప్పుడు మనం పెట్టుకున్నది ఎక్కడి వరకు వస్తుందో చూసి మార్క్ చేసుకోవాలండి. దానికన్నా ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుని మళ్ళీ ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మార్క్ చేసుకున్న దాని మీదే సెకండ్ లేయర్ కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు తిప్పి కుడుతున్నాను చూడండి. తర్వాత దీన్ని కింద వైపుకి మడిచి టాప్ స్టిచ్ వేస్తాను. అప్పుడు మనకు ఖర్చు కనబడకుండా ఉంటుంది, పోగులు రాకుండా నీట్గా ఉంటాయి. డైరెక్ట్గా పెట్టగలిగితే డైరెక్ట్గా, లేదు అంటే అలా ఒక పిన్ సాయం తీసుకుని నీట్గా 1/2 ఇంచ్తో ప్రిల్స్ పెట్టుకుంటూ రండి. లాస్ట్లో దీనికి కూడా 3 ఇంచెస్ వదిలిస్తున్నాను. అదిగోండి టాప్ స్టిచ్. నీట్గా ప్రిల్స్ సరి చేసుకుంటూ టాప్ స్టిచ్ వేసుకుంటూ రండి. ఇప్పుడు థర్డ్ లేయర్. సెకండ్ లేయర్ కన్నా ఈ థర్డ్ లేయర్ 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవాలండి. దీనికి కూడా పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. వాసంతి క్రియేషన్స్లో మేడం వేసుకున్న బ్లౌజు కూడా 3 లేయర్స్ బ్లౌజ్ కూడా ఇలాగే కుట్టుకోవాలండి. కట్ వర్క్ది
ఫస్ట్ 2 లేయర్స్ అటాచ్ చేసిన తర్వాత పైన లేయర్ అటాచ్ చేసుకోవాలి. అదిగోండి హ్యాండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.